హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో నోరూరించే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా క్విక్గా 10 నిమిషాల్లో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా అయితే ఒక దోసకాయ తీసుకోవాలి. నేను ఇక్కడ లేత దోసకాయనే తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర 1 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ దోసకాయను శుభ్రంగా కడిగి పెట్టాను. కొంతమంది ఈ దోసకాయ పైన ఉన్నటువంటి చెక్కుతో సహా ముక్కలు కట్ చేసి అలాగే చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ పైన ఉన్న చెక్కును తీసేస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలాగే కట్ చేసుకోండి దోసకాయని. ఇప్పుడు ఈ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. దోసకాయని కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క అనేది టేస్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని దోసకాయలు అనేవి బాగా చేదుగా ఉంటాయండి. వాటితో చట్నీ చేసుకుంటే టేస్టీగా ఉండదన్నమాట. నేను ఇక్కడ లేత దోసకాయ తీసుకున్నానండి. విత్తనాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి విత్తనాలతో సహా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ చట్నీని. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాయి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాను కూడా వేసుకొని దీన్ని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటాని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే త్వరగా వేగిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుందాము. 1 రెమ్మ చింతపండు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇలాగే 2 నిమిషాలైన తర్వాత మూత తీసి ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి పచ్చివి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మరొకసారి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు దోసకాయ ముక్కల్ని. ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ దోసకాయ ముక్కల్ని మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఇప్పుడైతే ఈ దోసకాయ ముక్కల్ని మనం చల్లారబెట్టుకుందాము ఫ్యాన్ కింద. ఒక 5 నిమిషాలైతే ఇవన్నీ కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ముక్కలుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చి దోసకాయ ముక్కల్ని కొద్దిగా వేసుకొని మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.